హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్లో భాగంగా ఈరోజు వీడియో వచ్చేసి స్టోరేజ్ డివైజెస్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి మన క్వశ్చన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్టాటిక్ డేటా ఉంటుంది, అదేవిధంగా మెమరీలో ఎన్ని టైప్స్ ఉంటుంది, సో ప్రైమరీ మెమరీ అంటే ఏంది, సెకండరీ మెమరీ అంటే ఏంది, క్యాచ్ మెమరీ అంటే ఏంది, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో స్టోరేజ్ అసలు ఏంటిదండి? స్టోరేజ్ అంటే ఏంటిది? జనరల్ గా మెమరీ యూనిట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద స్టోరింగ్ యూనిట్. అంటే మనం ఏదైతే డేటా ఇస్తున్నామో అది స్పెసిఫిక్ ప్లేస్ల సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్పెసిఫిక్ యూనిట్ తోటి స్టోరేజ్ చేసుకోదాన్నే మనం మెమరీ యూనిట్ అంటాం. సో మెమరీ యూనిట్ డెఫినేషన్ కావాలంటే రాసుకోండి. మెమరీ యూనిట్ అంటే ఏం లేదు నాన్న. సో ద అమౌంట్ ఆఫ్ డేటా that can be stored in the storage unit. ఓకేనా? అంటే జనరల్ గా మరి స్టోరేజ్ కెపాసిటీని దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే మనం జనరల్ గా స్టోరేజ్ కెపాసిటీని బైట్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. బైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బైట్స్ లో మనం జనరల్ గా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. మెమరీ యూనిట్ అనేది జనరల్ గా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం? బైట్స్ లా ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఏంటి సార్ ఈ బైట్స్ అంటే? జనరల్ గా బిట్, ఒక బిట్ అంటే బైనరీ డిజిట్, యూనిట్ బిట్ అంటే బిట్, దీన్నే బైనరీ డిజిట్ అంటాం. బైనరీ జీరో కానీ వన్స్ కానీ ఉంటే దాన్ని బైనరీ డిజిట్స్ అంటాం. ఏమేమి ఉంటాయి నాన్న? జీరోస్ ఉంటాయి, వన్స్ ఉంటాయి. సో ఏ బైనరీ డిజిట్ ఈజ్ లాజికల్లీ బిట్ అంటే జీరో లేదా వన్, ఈ రెండింటిని కలిపి మనం బైనరీ డిజిట్స్ అంటాం. ఒక జనరల్ గా మన కంప్యూటర్ యాక్సెప్ట్ చేసేది కూడా ఇదే. హై లెవెల్ లాంగ్వేజ్ ని లో లెవెల్ లాంగ్వేజ్, బైనరీ లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసేదే. జీరోస్ అండ్ వన్స్ మాత్రం కంప్యూటర్కి అర్థమవుతాయి. సో బిట్ అంటే ఏంటిది? సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బిట్ అంటే ఏంది నాన్న? జీరోస్ అండ్ వన్స్ ఉంటుంది. మరి నిబిల్ అంటే ఏంటిది? నిబిల్, NIBBLE, నిబిల్ అంటే ఏంది? కానీ చాలా ఇంపార్టెంట్. ఏ గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ కాల్ నిబుల్. అంటే 4 బిట్స్ కలిపితే, ఓకేనా, సో 4 బిట్స్ కలిపితే దాన్ని ఏమంటాం? నిబిల్ అంటాం. ఓకేనా? ఎగ్జామినేషన్ చాలా సార్లు అడిగిండు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నిబిల్ అంటే ఏంటి? 4 బిట్స్. మరి బిట్ అంటే ఏంటి నాన్న? జీరోస్ అండ్ వన్స్ రెండు కలిపి ఉంటే దాన్నే బిట్స్ అంటాం. సో అలాంటి 4 గనక ఉంటే దాన్ని నిబుల్ అంటాం. మరి 8 గనక ఉంటే దాన్నే బైట్ అంటాం. బైట్ అంటే ఏంటన్నా? 8 గనక ఉన్నట్లయితే, ఓకేనా. సో బైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ 8 బిట్స్. 8 బిట్స్ ఉంటే దాన్ని బైట్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్మాలెస్ట్ యూనిట్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ డేటా క్యారెక్టర్లో కనుక మనం రిప్రజెంట్ చేయాలంటే బైట్స్ లోనే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కేబీ అంటే కిలోబైట్ నాన్న. కిలోబైట్ నే మనం సింపుల్ గా కేబీ అంటాం అనమాట. మరి ఈ కేబీ అంటే ఏంటంటే 1 KB ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. 1024 బైట్స్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. 5 బిట్స్ బైట్స్, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో మళ్ళీ ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అనమాట, అంతే. నెక్స్ట్ మెగాబైట్. ఓకేనా? మెగాబైట్ అంటే MB అనమాట. మరి 1 MB ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ సార్? ఎస్, అవునా కాదా? సో 1 MB ఈజ్ ఈక్వల్ టు 1024 KB. ఎంత కూడా స్టాటిక్ పాయింట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? 1024 KB అనమాట, కిలో బైట్స్. నెక్స్ట్ మెగా తర్వాత గిగాబైట్. జీబీ అంటాం కదా, గిగాబైట్. ఓకేనా? దీన్నే జీబీ అంటాం మనం జనరల్ గా. 1 GB 2 GB అంటాం కదా మనం డేటా తీసుకునేటప్పుడు. సో 1 GB ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది ఎగ్జామినేషన్ అడగవచ్చు డైరెక్ట్. మనకి 1024 MB అనమాట, మెగాబైట్స్. ఓకేనా? నెక్స్ట్ గిగా తర్వాత టెరాబైట్ అంటే TB అంటాం. టెరాబైట్ అంటే ఎంతనా? TB అంటాం. సో 1 టెరాబైట్ 1 TB ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడగవచ్చు మిమ్మల్ని. 1024 GB అనమాట. ఓకేనా? సో బిట్ అంటే జీరోస్ అండ్ వన్స్, నిబిల్ అంటే 4 బిట్స్, ఒక బైట్ అంటే 8 బిట్స్ అనమాట. సో లేదా 1 నిబిల్ అన్నా అనుకోవచ్చు, 1 బైట్ అన్న 8 బిట్స్ అనమాట.
కిలోబైట్ అంటే 1024 బైట్, మెగాబైట్ అంటే 1024 కేబీ, గిగాబైట్ అంటే 1024 ఎంబీ, ఓకే, టెరాబైట్ అంటే 1024 జీబీ అనమాట. సో టెరాబైట్ తర్వాత నెక్స్ట్ పెటాబైట్ ఉంటుంది. పెటాబైట్ ఫస్ట్ ఇది తెలిస్తేనే మనం తర్వాత స్టోరేజ్ డివైస్ గురించి వెళ్దాం. సో పెటాబైట్ ని పీబీ అని ఇండికేట్ చేస్తాం. మరి 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 టెరాబైట్ అనమాట. ఓకేనా. పెటాబైట్ తర్వాత ఎగ్జాబైట్ ఉంటుంది. ఎగ్జాబైట్ అంటే ఏంది నాన్న? సో ఈబీ అంటాం, లేదా ఎగ్జాబైట్ అని కూడా అనొచ్చు జనరల్ గా. సో 1 ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాబైట్ ని ఈబీ అంటాం. సో 1 ఎగ్జాబైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సేమ్ పైదాన్ యాజ్ 1024 పెటాబైట్ అనమాట. ఇంకా లాస్ట్ జెటాబైట్ అనమాట. జిఈటిటిఏ వస్తుంది, జెటాబైట్. సో దాన్ని జెడ్బి అంటాం. సో 1 జెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 ఎగ్జాబైట్ అనమాట. ఓకేనా. 1024 ఎగ్జాబైట్ అంటే ఈబీ అనమాట. ఓకేనా. సో వీటి నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడుగుతాడు, 100% అడుగుతాడు. ఓకేనా. మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రతిదీ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం క్రిస్టల్ క్లియర్ గా నేర్చుకుంటేనే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఓకేనా. స్టోరేజ్ డివైజెస్ అంటే మనం నేర్చుకున్నాం, నథింగ్ బట్ మెమరీ యూనిట్ అని కూడా అనొచ్చు. స్టోరేజ్ డివైజెస్ ని మెమరీ యూనిట్ అంటారు. ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద స్టోరేజ్ యూనిట్. మరి వీటిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే బైట్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. బిట్ అంటే జీరోస్ అండ్ వన్స్, బిట్ అంటే 1 నిబుల్ ఈజ్ ఈక్వల్ టు 4 బిట్స్, 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్, 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్, 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కేబీ, 1 గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 ఎంబీ, 1 టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 జీబీ, 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 టెరాబైట్, 1 ఎగ్జాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 పెటాబైట్, 1 జిటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 ఎగ్జాబైట్. ఓకేనా. ఇవి మనకి జనరల్ గా స్టోరేజ్ కున్న ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మరి టైప్స్ ఆఫ్ మెమరీ డివైజెస్, ఇప్పుడు స్టోరేజ్ డివైజెస్ అన్నాం, ఏమేమి టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా. స్టోరేజ్ అంటే స్టోర్ చేసుకునేది ఏంటంటే మెమరీలోనే కదా, రైట్. మెమరీ ఎన్ని టైప్స్ ఉంటుందో చూద్దాం ఇప్పుడు. మెమరీ. ఓకేనా. సో ఈ మెమరీ వచ్చేసి జనరల్ గా మనకు తెలిసిన ప్రకారం ప్రైమరీ మెమరీ అంటాం దీన్ని. ఏంటిదమ్మా? ప్రైమరీ మెమరీ లేదా మెయిన్ మెమరీ అని కూడా అంటాం. ప్రైమరీ దీన్నే మెయిన్ ఫ్రేమ్ మెమరీ అని కూడా అంటాం. మెయిన్ మెమరీ అన్న, సో ప్రైమరీ మెమరీ అన్న సేమ్ అన్నమాట. నెక్స్ట్ సెకండరీ మెమరీ. నెక్స్ట్ ఏంటన్నా? సెకండరీ మెమరీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికల్లా క్యాచీ మెమరీ. చాలా మందికి ఈ 2 మెమరీస్ మాత్రమే తెలుసు, బట్ క్యాచీ మెమరీ అనేది కూడా ఒకటి ఉంటుంది అని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. మరి ఏంటి సార్ ఈ ప్రైమరీ మెమరీ అంటే ఏంటిది? ఓకేనా. ఫస్ట్ మనకి ఈ మెయిన్ ఫ్రేమ్ ఈవెంట్స్ యొక్క డెఫినేషన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ డెఫినేషన్స్ మనకు అర్థమైతేనే మనం ఏమైనా సరే క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఓకేనా. రైట్. మనకి కంప్యూటర్ మెమరీస్ లా ఎందుకు అంటే ఎంత స్టోరేజ్ అయినా సరే ఇప్పుడు వచ్చిన మనకు అప్డేటెడ్ ప్రకారం చూస్తే చాలా వరకు కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. చెప్తున్నారు అన్లిమిటెడ్ అన్నమాట స్టోరేజ్. సూపర్ కంప్యూటర్స్ వచ్చినాయి, డిఫరెంట్ వచ్చినాయి అన్నమాట. సో వాటన్నిటి గురించి మనం మెమరీ యూనిట్ లా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రైమరీ మెమరీ. సో కీప్ హెడింగ్ పెట్టుకున్నానా? ఫస్ట్ ఏంటి మనకి? ప్రైమరీ మెమరీ. దీన్నే మెయిన్ ఫ్రేమ్ మెమరీ అని కూడా అంటాం. ప్రైమరీ మెమరీ. దీన్నే మెయిన్ మెమరీ అని కూడా అంటాం. మెయిన్ ఫ్రేమ్ మెమరీ లేదా మెయిన్ మెమరీ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏంటి సార్ ఈ ప్రైమరీ మెమరీ అంటే? సో ప్రైమరీ మెమరీ ఈజ్ కంప్యూటర్ మెమరీ, నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆర్ కంప్యూటర్ యాక్సెస్ ఫస్ట్ ఆర్ డైరెక్ట్లీ. అంటే మీకు ప్రైమరీ అంటే మీనింగ్ ఏంది? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంటే కదా, అవునా కాదా? సో ఈ మెమరీ ఏంటంటే ప్రాసెస్ డేటా కానీ, సో దేనికైనా సరే ఫస్ట్ యాక్టివేట్ అవ్వాలంటే ఫస్ట్ మన మెమరీ అనేది కంప్యూటర్ ఆన్ కావాలన్నా, మన ఫోన్ ఆన్ కావాలన్నా, సో ఇదనేది ఒక మెమరీ, ఇది ఒక ఫెచ్చింగ్ డేటా కింద ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకే దిస్ ఇస్ ద మెయిన్ మెమరీ అంటానికి కూడా కారణం ఇదే. మీ డెఫినేషన్ రాసుకోవాలంటే రాసుకున్నానా? ప్రైమరీ మెమరీ ఇస్ ద కంప్యూటర్ మెమరీ. కానీ డెఫినేషన్ రాసుకున్నానా? డెఫినేషన్ ఇంపార్టెంట్ మనకి. సో ప్రైమరీ మెమరీ ఈజ్ ఏ కంప్యూటర్ ఈజ్ ద ప్రైమరీ మెమరీ ఈజ్ కంప్యూటర్ మెమరీ. సింపుల్ గా చెప్పాలంటే ప్రైమరీ మెమరీని మనం కంప్యూటర్ మెమరీ అని కూడా అంటాం. మెమరీ అని అంటాం. ఓకేనా. దట్ ఏ ప్రైమరీ మెమరీ ఈజ్ కంప్యూటర్ మెమరీ
that a processor or computer accesses ఫస్ట్ ఆర్ డైరెక్ట్లీ. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు డెఫినేషన్ చూసి భయపడాల్సిన పనేం లేదు. డైరెక్ట్లీ, ఓకేనా? అంటే ఇట్ అలౌస్ ఏ ప్రాసెస్ టు యాక్సెస్ రన్నింగ్ ఎగ్జిక్యూషన్, ఏదైనా సరే ఇదంతా కూడా ఫస్ట్ మీరు ఒక ల్యాప్టాప్ కానీ ఒక మొబైల్ కానీ ఆన్ చేయాలన్నా, ఏవైనా టెంపరీ ఫైల్స్ రన్ చేయాలన్నా సరే ప్రైమరీ మెమరీ ఈజ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్, ఓకేనా? మరి ఈ ప్రైమరీ మెమరీ ఏం చేస్తుంది సార్ అంటే, ఈ సిస్టమ్ మెమరీనే మనం ఏమంటాం అంటే ర్యామ్డమ్ మెమరీ అని కూడా అంటాం, ఓకేనా? సో ప్రైమరీ మెమరీ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ప్రైమరీ స్టోరేజ్ ఆర్ మెయిన్ మెమరీ. దీంట్లో 2 టైప్స్ ఉంటుంది, ఒకటి ర్యామ్ ఉంటుంది, ఇంకోటి రోమ్ ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో ఈ ప్రైమరీ మెమరీ వల్ల యాక్సెస్ మాత్రమే చేస్తామని స్టోరేజ్ అనేది చెయ్యము, ఓకేనా? ఇట్ ఈస్ ద మెమరీ యూజ్డ్ ఫర్ ఓన్లీ ప్రాసెసింగ్ డేటా, ఓకేనా? ప్రైమరీ మెమరీ యూజ్డ్ ఫర్ ఓన్లీ చాలా ఇంపార్టెంట్, యూజ్డ్ ఫర్ ఓన్లీ ప్రాసెసింగ్ డేటా అంతే, ప్రాసెసింగ్ డేటాకి మాత్రం ఉపయోగిస్తాం. ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా. ప్రైమరీ మెమరీలో ఎటువంటి స్టోరేజ్ కూడా ఉండదు. డేటా నాట్ ఫర్ స్టోరింగ్ డేటా, ఓకేనా? సో ప్రైమరీ మెమరీ ఏందమ్మా, ఒకటే గుర్తురావాలి, ప్రైమరీ మెమరీ అంటే కంప్యూటర్ మెమరీకి అవసరం. ఎందుకు? ప్రాసెస్ చేయడానికి కానీ యాక్సెస్ చేయడానికి, డైరెక్ట్లీ అటాక్ చేయడానికి కానీ, ఏదైనా ఒక ఫస్ట్ మనం మెమరీ ఏంది, ల్యాప్టాప్ ఆన్ కావాలన్నా, మొబైల్ ఫోన్ ఆన్ కావాలన్నా డేటాని ఫెచ్ చేస్తుంది అనమాట, అనుసంధానకర్తగా పనిచేస్తుంది. ఇది ప్రాసెస్ చేయడానికే పనికి వస్తుంది తప్పిస్తే స్టోరేజ్ పర్పస్ కాదు, ఓకేనా? అందుకే దీన్ని ఏమంటాం అంటే టెంపరరీ మెమరీ అంటాం. ఏమంటాం నాన్న? టెంపరరీ మెమరీ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, టెంపరరీ మెమరీ అంటాం. లేదా దీనికే వోలటైల్ మెమరీ అని కూడా పేరు. ఏం పేరు నాన్న? వోలటైల్ మెమరీ అని కూడా పేరు. వీటి నుంచి పక్కా క్వశ్చన్స్ వస్తాయి, స్టార్ మార్క్ పెట్టుకోండి, ఓకేనా? ప్రైమరీ మెమరీస్ లా అంటే ఏంది, డైరెక్ట్లీగా మన కంప్యూటర్ యాక్సెస్ తోటి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఓన్లీ ప్రాసెసింగ్ డేటా, స్టోరేజ్ చేసుకోవడానికి కాదు. దీనికి గల ఇంకొక పేరు ఏంటిది? టెంపరరీ మెమరీ లేదా వోలటైల్ మెమరీ అంటాం. మరి దీంట్లో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయంటే 2 రకాల టైప్స్ ఉన్నాయి నాన్న. ప్రైమరీ మెమరీలా ఫస్ట్ వన్ వచ్చేసరికల్లా ర్యామ్ అంటాం, ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ. సెకండ్ వచ్చేసరికల్లా రోమ్ అనమాట. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ, ఓకేనా? సో ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ గురించి కనుక మనం కంప్లీట్ గా డిస్కస్ చేస్తే ఈ ప్రైమరీ మెమరీ గురించి మనం కంప్లీట్ గా నేర్చుకుంటాం అనమాట. ఇది ప్రైమరీ మెమరీ గురించి మనం డీటెయిల్గా వెళ్ళాలన్నమాట, ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ హెడింగ్ ఏం పెట్టుకుంటానా? ర్యామ్ అని పెట్టుకోండి. ర్యామ్ అంటే ఏంది? ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ, ఓకేనా? కీప్ హెడింగ్ పెట్టుకున్నానా? ఫస్ట్ వన్ ఏంటిది? ఇది ప్రైమరీ మెమరీలోనే ఒక టాపిక్ అనమాట. మనం ఇంకా సెకండ్ మెమరీకి వెళ్ళలేదు, క్యాచ్ మెమరీకి వెళ్ళలేదు, జస్ట్ ప్రైమరీ మెమరీలో ఉన్నాం. అందులో ర్యామ్ అనేది ఒక మెమరీ, ఓకేనా? దీని ఫుల్ ఫామ్ ఏంటిదంటే ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ అంటే ఏంది నాన్న? ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ, ఓకేనా? ఎగ్జామినేషన్ అడుగుతాడు, ర్యామ్ అనేది ప్రైమరీ మెమరీనా, సెకండరీ మెమరీనా, క్యాచ్ మెమరీనా? ఆన్సర్ ఏం పెట్టాలి? ప్రైమరీ మెమరీ. నేను ప్రైమరీ మెమరీస్ ఏమని చెప్పాను? ప్రైమరీ మెమరీ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ డేటా, అవునా కాదా? మరి ప్రైమరీ మెమరీకి గల ఇంకొక పేరు ఏంటిది? టెంపరరీ మెమరీ లేదా వోలటైల్ మెమరీ, ఓకేనా? రైట్. ఏంటి సార్ ఈ వోలటైల్ మెమరీ, ప్రైమరీ మెమరీ ఎందుకు అంటున్నంటే ఇట్ మీన్స్ ఇట్ డస్ నాట్ స్టోర్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ పర్మనెంట్లీ. ఇదేం చేస్తుందంటే డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోదు, ఓకేనా? మనం ఎప్పుడైనా ఫోన్ ఆన్ చేసినా, కంప్యూటర్ ఆన్ చేసినా సరే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని టెంపరీగా మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసుకో. మనం పర్మనెంట్ గా డేటాను స్టోర్ చేసుకోవాలంటే మన ఓల్డెన్ డేస్ లో మెమరీ కార్డును ఉపయోగించేది. ఇప్పుడు ఇన్బిల్ట్ గా ఏం చేస్తారు? ఫోన్లోనే 16 GB, 32 GB, 64 GB, 128 GB అని చెప్పి ఇన్బిల్ట్ గా ఇస్తారు. అది ప్రైమరీ మెమరీ కాదు, అది సెకండరీ మెమరీ. నీకు ఫోన్ బాగా స్పీడ్గా ఉండాలంటే ర్యామ్ అనేది ఎక్కువ ఉండాలి, దాన్ని ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ అంటాం. సో మనం ఫోన్ కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా ఏం చూడాలి? ర్యామ్ ను మాత్రమే చూడాలి. ఎందుకు? మనకి వాడు ఆల్రెడీ సెకండరీ మెమరీ కావాలనుకుంటే ఒక 200-300 పెట్టి మనం బయట మెమరీ కార్డు కొనుక్కొనేస్తాం. కానీ మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ స్పీడ్ ఉండాలంటే మీరు చూడాల్సింది ఏంటన్నా?
ర్యామ్ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకు? నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఎట్ ఏ టైము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. సో గూగుల్ క్రోమ్లో 4-5 రకాల సైట్స్ ఓపెన్ చేస్తాం. నాకేది స్పీడ్గా ఉండాలి. మీకు మొబైల్ స్లో అవుతుందంటే, మీ మొబైల్ కనుక స్లో అవుతుందంటే దానికి కారణం ఏందన్నా ర్యామ్ అనేది తక్కువ ఉందని అర్థం. అది దాని మీనింగ్. చాలా మందికి తెలియదు. మొబైల్ ఫోన్ కొందామని వెళ్తారు, వాడు చెప్తాడు 32 GB అంటాడు. వాడు వెంటనే షాక్ అవుతాడు. బాబు 32 GB ఈజ్ ఫర్ సెకండరీ మెమరీ, నాట్ ఫర్ ప్రైమరీ మెమరీ. ఓకేనా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ర్యామ్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఏ వోలటైల్ మెమరీ. సో ర్యామ్ ఈజ్ ఏ ఇట్ ఈజ్ ఏ వోలటైల్ మెమరీ బికాస్ ఇట్ లూజెస్ డేటా వెన్ ద సిస్టమ్ ఈస్ టర్న్డ్ ఆఫ్. ఇది ఓన్లీ పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ ఏ వోలటైల్ మెమరీ బికాస్, రాసుకున్నాను. బికాస్ ఎందుకు సార్ వోలటైల్ మెమరీ అంటున్నంటే, బికాస్ ఇట్ లూజెస్ డేటా when system is turned off. when the system is turned off అంటే పవర్ ఉన్నంతప్పుడు మాత్రమే పనిచేస్తుంది. వన్స్ పవర్ పోయినా, నువ్వు సిస్టమ్ని ఆఫ్ చేసినా డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. అందుకే దీన్ని వోలటైల్ మెమరీ అంటాం. ఇట్ కెన్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఇన్ ర్యామ్డమ్ గా ఆపరేషన్ చేస్తుంది కాబట్టి దీన్ని ర్యామ్డమ్ మెమరీ అంటాం. ఇట్ ఈస్ ఏ హార్డ్వేర్ డివైజ్ ఇన్ రెక్టాంగులర్ షేప్ అనమాట. ఇది యాక్చువల్గా హార్డ్వేర్ డివైజ్ గా ఇలా రెక్టాంగులర్ షేప్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ సైజ్ అనేది 256 MB నుంచి ఇక చాలా వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతురండి. ఇంతకుముందు ఓన్లీ 8 GB అంటే ఇప్పుడు 16 GB అంటారు. డేటా అనేది పెరుగుకుంటూ 32 GB అంటారు. సో 64 GB అంటారు, 128 GB ఇలా వ్యారీ అవుతూనే ఉంటుంది అనమాట. 256 MB నుంచి వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సైజ్ అనేది ఏంటన్నా 256 MB నుంచి వ్యారీ, స్టార్టింగ్ 256 MB పెట్టారు. 8 GB 16 GB కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇది అప్డేటెడ్ అనమాట. సో అప్డేటెడ్ దాని ప్రకారం చూసుకోవాలి. ర్యామ్ ఈజ్ కాల్డ్ సిస్టమ్ మెమరీ, ఇంటర్నల్ మెమరీ ఆర్ మెయిన్ ఫ్రేమ్ మెమరీ అని కూడా అంటాం. దీన్నే మనం ఇంటర్నల్ మెమరీ అని కూడా అంటాం. దీన్నే ఇంటర్నల్ మెమరీ అని కూడా అంటాము. దీన్నే మెయిన్ మెమరీ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది పవర్ ఉన్నంత వరకు పని చేస్తుంది నాన్న. ఓకేనా? సో it means it does not store data or instructions permanently. It read or write memory which stores data till the machine is working. అంటే పవర్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. when you turn off the system computer and perform some task, the data and instructions from the hard disk are stored in RAM అన్నమాట. కొన్ని మాత్రమే ఉంటుంది. సో ఇది టెంపరరీ మెమరీ కింద మనం కేటగిరైజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది మనకి. మరి ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా అంటే ఎస్, టైప్స్ ఆఫ్ ర్యామ్ అని హెడ్డింగ్ పెట్టుకున్నానా. ఇప్పుడు ర్యామ్ గురించి నేర్చుకున్నాం కదా, అందులో టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఏందో నేర్చుకోండి. టైప్స్ ఆఫ్ ర్యామ్, ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ. ఇందులో ఏమేమి టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? సో మనకి ఎస్ ర్యామ్ అంటాం, SD ర్యామ్ అంటాం, D ర్యామ్ అంటాం అనమాట. ఏమేంటి నాన్న? ఒకటేమో ఎస్ ర్యామ్ అంటాం. నేను చెప్తాను ఫుల్ ఫామ్స్ ఏందో చెప్తాను, రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఏమో SD ర్యామ్ అంటాం. ఎగ్జామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, వీటి ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ D ర్యామ్ అనమాట. ఓకేనా? మరి ఎస్ ర్యామ్ అంటే ఏంది సార్? ఎస్ ర్యామ్ అంటే స్టాటిక్ ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ నాన్న. సో రాసుకోండి, ఎస్ ర్యామ్ అంటే స్టాటిక్ ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ. ఏమంటే మన ఫుల్ ఫామ్ తెలుసు, ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ. SD ర్యామ్ అంటే సింక్రోనస్ డైనమిక్ అనమాట. SD ర్యామ్ అంటే నాన్న సింక్రోనస్. SD ర్యామ్ అంటే సింక్రోనస్ డైనమిక్ ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? నెక్స్ట్ D ర్యామ్ అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? చూడండి, మనం ప్రైమరీ మెమరీ ఫస్ట్ నేర్చుకున్నాం. ప్రైమరీ మెమరీలో 2 టైప్స్ అని చెప్పాం, ఒకటేమో రోము, ఒకటేమో ర్యామ్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ర్యామ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ ర్యామ్ లో కూడా మళ్ళీ అగైన్ 3 టైప్స్ గా క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఎస్ ర్యామ్ అంటే ఏందో చూద్దాం. ఓకేనా? హెడ్డింగ్ పెట్టుకున్నానా, ఎస్ ర్యామ్. ఓకేనా? ఎస్ ర్యామ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాను, ఏంటిది? స్టాటిక్ ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ. డెఫినేషన్ అనేది ఫుల్ ఫామ్ అనేది మనకి రావాలి. మరి ఏం సార్ మనకి ప్రైమరీ మెమరీ అంటే తెలుసు. ఇది ఏం చేస్తా సార్ అంటే ఇట్ ఈస్ ద హై స్పీడ్ ర్యామ్ అనమాట. ఓకేనా? ఎస్ ర్యామ్ అంటే ఏది నాన్న? హై స్పీడ్ ర్యామ్. ఓకేనా? ఇట్ ఈస్ ద హై స్పీడ్ అనమాట. ఇట్ ఈస్ ద
హై స్పీడ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా, ఇట్ హ్యాస్ 6 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అరౌండ్గా. దీంట్లో ఎన్ని ఉంటాయి నాన్న? 6 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. SRAM is the faster and less volatile than DRAM అన్నమాట. బట్ రిక్వైర్స్ మోర్ పవర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇటు హై స్పీడే కానీ దీనికి ఏం కావాలన్నా మోర్ పవర్ కావాలి. ఓకేనా, సో మోర్ పవర్ కావాలి యాజ్ వెల్ యాజ్ మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట. కాస్ట్ తోటి కూరుకున్న పని అనమాట ఇది. మోర్ పవర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ అంటే స్పీడ్ ఎక్కువనే ఉంటుంది, మళ్ళీ కంపేర్ టు DRAM తోటి చేసుకుంటే తక్కువనే ఉంటుంది. కాకపోతే కాస్ట్ తోటి ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉపయోగించింది ఇదే అనమాట. ఇట్ డస్ నాట్ నీడ్ టు బి రిఫ్రెష్ లైక్ DRAM. సో స్పీడ్ ఎక్కువ కాబట్టి దీనికి రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. ఇట్ కెన్ కంటైన్ టు వర్క్ ప్రాసెస్ వితౌట్ రిఫ్రెషింగ్ ద సిస్టమ్. ఓకేనా, సో వితౌట్ రిఫ్రెషింగ్, దీనికి రిఫ్రెష్ అవసరం లేదు. వితౌట్ రిఫ్రెషింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. వితౌట్ రిఫ్రెషింగ్ ద సిస్టమ్. ఇక్కడ చూడండి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్ ఏం చూడనా, ఇట్ ఈస్ హై స్పీడ్. ఎందుకు? దీన్ని ఊకే రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. కానీ డ్రాబ్యాక్ ఏంది? దీనికి ఎక్కువ పవర్ కావాలి, మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ ద కాస్ట్లీ ఇన్ ప్రైస్, మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ కాస్ట్లీ. ఓకేనా, చూసారా? ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం ఏం చేయాలి? ప్రతి దాన్ని పాజిటివ్ నేర్చుకోవాలి, నెగిటివ్ నేర్చుకోవాలి. అప్పుడే ఎగ్జామినేషన్ అడుగుతాడు. SRAM అంటే ఫుల్ ఫామ్ అడగవచ్చు, స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఎస్, ఉపయోగం ఉంది సార్. వితౌట్ రిఫ్రెషింగ్ ద సిస్టమ్, ప్రతిసారి దీన్ని రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. లైక్ DRAM కి అయితేనేమో ప్రతిసారి రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, అది మనకి SRAM గురించి చాలు. మోర్ దెన్ 4 పాయింట్స్. నెక్స్ట్ DRAM గురించి నేర్చుకుందాం. ఓకేనా, సెకండ్ ఏంటి నాన్న? DRAM అనమాట. DRAM దీన్నే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. ఓకేనా, మరి ఏంటి సార్ ఈ DRAM అంటే చూద్దాం. ఈ DRAM అనేది ఇట్ ఈస్ ఏ లో ఇన్ స్పీడ్ ఆఫ్ యాక్సెస్ అనమాట. ఓకేనా, ఇది యాక్సెస్ చేసేటప్పుడు చాలా స్లోగా ఉంటుంది అనమాట. డైనమిక్ ర్యామ్ ఏమంటాం? డైనమిక్ మెమరీ మస్ట్ బి కాన్స్టాంట్లీ రిఫ్రెష్. ప్రతిసారి కూడా దీన్ని రిఫ్రెష్ చేస్తూ ఉండాలి, లేదా కంటెంట్ అనేది లూజ్ అయిపోతుంది. సో దీస్ టైప్ ఆఫ్ మెమరీ ఈజ్ మోర్ ఎకనామికల్ అనమాట. ఓకేనా, సో DRAM ఇట్ ఈస్ ఎ లో ఇన్ స్పీడ్. SRAM ఏమో స్పీడ్ ఎక్కువ, DRAM అంటే లో ఇన్ స్పీడ్ అనమాట. లో ఇన్ స్పీడ్ ఆఫ్ యాక్సెస్. ఓకేనా, అందులో ఆల్మోస్ట్ 6 to 8 ట్రాన్సిస్టర్లు ఉంటే ఇందులో ఓన్లీ ఒక ట్రాన్సిస్టర్, ఒక కెపాసిటర్ మాత్రమే ఉంటుందమ్మా. ఓన్లీ 1 ట్రాన్సిస్టర్ అండ్ 1 కెపాసిటర్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 6 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అందుకే ఇది హై స్పీడ్ అనమాట. ఆల్మోస్ట్ 6 ట్రాన్సిస్టర్స్, 6 ఆల్మోస్ట్ 6 వరకు ఉపయోగిస్తారు. మరి ఇన్ని ట్రాన్సిస్టర్స్ ఉపయోగిస్తారు కాబట్టి వీటి యొక్క హై స్పీడ్ ఉంటుంది. DRAMకి వచ్చేసరికల్లా స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ మెనీ నెంబర్ ఆఫ్ రిఫ్రెష్ టైం అనమాట. సో ఇది రిఫ్రెష్ రేట్ అనేది చాలా తక్కువ, అంటే ఎక్కువ సార్లు మనం రిఫ్రెష్ చేస్తూ ఉండాలి DRAM లో. ఇట్ రిక్వైర్స్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు రిఫ్రెష్ ద సిస్టమ్. మీకు ఎగ్జామినేషన్ అడుగుతాడు, పాజిటివ్ సే నెగిటివ్ ఏంది, SRAM కి DRAM కి కంపారిజన్ చేస్తూ అడుగుతాడు. ఇదేమో మోర్ పవర్ కావాలి, మోర్ ఎక్స్పెన్సివ్ కావాలి. ఓకేనా, సో SRM ఈజ్ ఏ ఫాస్టర్ అండ్ లెస్ వాలటైల్ దాన్ DRAM. ఓకేనా, బట్ ఇట్ రిక్వైర్స్ మోర్ పవర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ డిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ నేర్చుకుందానా, SDRAM అనమాట. థర్డ్ ఏంటిది? SDRAM. ఓకేనా, థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటిది? SDRAM అంటే ఏమని చెప్పాను నేను? సింక్రోనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఏ టైప్ ఆఫ్ DRAM దట్ కెన్ రన్ ఎట్ మచ్ హయ్యర్ క్లాక్ స్పీడ్ అనమాట. DRAM అంటే ఏదైనా క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, SDRAM టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ SRM, దిస్ SDRAM వాజ్ ఇన్వెంటెడ్ అనమాట. ఇట్ హ్యాస్ ద సేమ్ ప్రాపర్టీస్ ఆఫ్ SRM ఓన్లీ. ఇక్కడ డైనమిక్ ఏం చేశారమ్మా? చేంజ్ ఏం చేశారు? SDRAM అంటే ఏంది? సింక్రోనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఏ టైప్ ఆఫ్ DRAM ఇది కూడా, దట్ కెన్ రన్ ఎట్ అ మచ్ హయ్యర్ క్లాక్ స్పీడ్ అనమాట. క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉండడానికి ఉపయోగించడం జరిగింది. ఇట్ ఈస్ ద టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ SRM, టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ SRM అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ యొక్క కాస్ట్ తగ్గించడం కొరకు మనం ఈ సింక్రోనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దిస్ ద SDRM has invented. It has the same properties of SRM. Same as like
SRM సేమ్ దాంట్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంది SD RAM కి డిఫరెంట్ ఏంటంటే కాస్ట్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ ద మచ్ హైయర్ క్లాక్ స్పీడ్. సో క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ SD ఆ రెండింటి మిక్స్డ్ అమ్మా, స్టాటిక్ డైనమిక్ రెండు కలుపుతున్నాం. ఎందుకు కలపాల్సి వస్తుందంటే చూడనా, ఈ స్టాటిక్ ర్యామ్ తీసుకుంటేనేమో మోర్ పవర్ కావాల్సి వస్తుంది, మోర్ ఎక్స్పెన్సివ్ వస్తుంది, స్పీడ్ ఏమో ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ చూస్తేనేమో ఈ DRAM లో ఏమో స్పీడ్ తక్కువ ఉంది, బట్ కాస్ట్ తక్కువే, యాజ్ అ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువే. మరి అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ రిక్వైర్స్ మెనీ నెంబర్ ఆఫ్ రిఫ్రెష్ రేట్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇక్కడేమో రిఫ్రెష్ రేట్ తక్కువ ఉంటుంది, రెండు కలిపితే అయిపోతుంది కదా అంతే. ఇప్పుడు ఒకడు మంచోడు ఉండు, చెడ్డోడు ఉన్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఒక గుడ్ బాయ్ ఉండు, ఒక బ్యాడ్ బాయ్ ఉండు. వీళ్ళిద్దరిని మిక్స్ చేస్తే ఈ గుడ్ బాయ్ కొన్ని లక్షణాలు బ్యాడ్ బాయ్కి వెళ్తాయి, బ్యాడ్ బాయ్ లక్షణాలు కొన్ని గుడ్ బాయ్కి వెళ్తాయి. కానీ మనకేం కావాలి, ఆల్వేస్ గుడ్డే కదా కావాల్సింది. ఈ బ్యాడ్ బాయ్ని అట్లీస్ట్ గుడ్ తోటి చేస్తే ఈ బ్యాడ్ లో కొంచెం అన్న తగ్గుద్ది కదా, అదే వీళ్ళు చేసే పని. ఇక్కడ అదే చేస్తుంది SD RAM అంటే, అంతే, అంతమించి ఏం లేదు. ఓకేనా. మరి మన మార్కెట్లో ఏమేమి ర్యామ్ అవైలబుల్ అవుతుందంటే సింగిల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అంటాం, డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అంటాం. మీకు మార్కెట్లో అవైలబుల్ గా ర్యామ్లు చెప్తాను చూడమ్మా, చాలా మందికి కూడా తెలియదు ఈ విషయం, మార్కెట్లో మనకి ఏమేమి అవైలబుల్ ఉందో. సో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వెళ్తున్నప్పుడు కానీ, కొనుక్కోవాలనుకున్నప్పుడు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ మీకు తెలియని వాళ్ళకి చెప్పాలి. ఎందుకు, మనం స్టూడెంట్స్, మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా. సో మార్కెట్లో అవైలబుల్ గా ర్యామ్స్ ఏంటంటే SIIM అనమాట. ఏంటిదానా, SIMM. దీన్నే సింగిల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అంటాం. ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని ఎగ్జామినేషన్ అవ్వచ్చు. మీకు మార్కెట్లో దొరికే ర్యామ్ ఏంటిదంటే SIMM, సింగిల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 72 వరకు పిన్స్ ఉంటాయి నాన్న. ఓకేనా. ఇట్ సపోర్ట్ 16 బిట్ 32 బిట్స్ అనమాట. డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎంత మనకి 16 నుంచి 32 బిట్స్ వరకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే DIMM. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. అదేమో సింగిల్ అయితే ఇది డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. ఓకేనా. సో మరి ఇదేం చేస్తుందంటే ఇదేమో 30 నుంచి 72 ఉంటే ఇది ఆల్మోస్ట్ 168 పిన్స్ ఉంటాయి. ఓకేనా. ఇట్ సపోజ్ 64 బిట్స్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ DDR అంటాం, DDR 1, 2, 3 అంటాం. DDR అంటే డబుల్ డేటా రేట్ అంటాం. వీటితో కాకుండా ఇంకేంటి థర్డ్, మనకు మార్కెట్లో మీరు ల్యాప్టాప్ కొన్నా, మొబైల్ ఫోన్స్ కొన్నా, ఇవే ఈ పేర్లే మీరు వింటూ ఉంటారు. కాబట్టి చెక్ చేసుకోండి, DDR 1, DDR 2. మీరు ల్యాప్టాప్ కొనేటప్పుడు చూడండి ఒకసారి, దాని పేరు ఉంటుంది DDR 1 కానీ 2 కానీ 3 కానీ ఉంటుంది. మరి DDR అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డబుల్ డేటా రేట్ అంటాం. DDR అంటే ఏంది నాన్న, డబుల్ డేటా రేట్ అంటాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ ఇప్పుడు అంతా అప్డేటెడ్, మనం క్లాసెస్ అన్ని అప్డేటెడ్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ టైప్ కూడా క్వశ్చన్స్ అడగొచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా. మరి ఏది ఎక్కువ స్పీడ్ అంటే DDR 3 తీసుకోండి ఎప్పుడైనా సరే. DDR 3 ఇస్ ద మోస్ట్ స్పీడ్ అనమాట. ఇంకా DDR 4, 5, 6, 7 అప్డేటెడ్ అయితేనే ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, DDR 3 ఇస్ ద ఫాస్టర్ ర్యామ్ అనమాట. సో ర్యామ్ ఎక్కువ ఉండాలంటే DDR రేట్ ఎక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా CPU కాంపోనెంట్స్ మదర్ బోర్డ్ లో ఉంటాయమ్మా. మనం ఆల్రెడీ ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు కూడా చెప్పాను అనమాట. ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్ గా ఓన్లీ ప్రైమరీ మెమరీలా జస్ట్ ఏం నేర్చుకున్నాం, మనం ర్యామ్ గురించి మాత్రమే నేర్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దాం నాన్న, రోమ్ గురించి అనేది నేర్చుకుందాం. ఓకేనా. రైట్. ఇంకా ఎవరైనా మన కిరణ్ స్టడీస్ యాప్ లా టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. ఓకేనా. రైల్వేకి సంబంధించి రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి, గ్రేడ్ 1 సిగ్నల్ కి సంబంధించి మనం కోర్ సబ్జెక్టులు అయితే మన కిరణ్ స్టడీస్ యాప్లో అయితే డిస్కస్ చేయబోతున్నాం అమ్మా. 2 సబ్జెక్టులు అనమాట. ఒకటేమో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాసెస్. సెకండ్ వచ్చేసరికి ఏమో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్. ఓకేనా. ఈ 2 నుంచే మీకు 55 మార్కులు రావడం జరుగుతుంది. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీరు ఏదైతే యూట్యూబ్లో వీడియో చూస్తారో ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు ఈ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో 0 నుంచి మీకు హై లెవెల్ వరకు క్లాసెస్ బైలింగ్వల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కేవలం ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రం నేను టీచ్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్డేటెడ్ క్లాసెస్ డీటెయిల్గా ప్రతిదీ కూడా ఇంతవరకు మీరు నాకు తెలిసి మెమొరీలో ఇన్ని టైప్స్
కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు, సార్ ఇంతవరకు నాకు తెలియదు అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. మీకు ఇలాంటి అన్ని కూడా బేసిక్ నుంచి హై లెవెల్ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని హై లెవెల్గా మీకు టీచింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నిజంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్, కిరణ్ సార్ చెప్పేది మాకు చాలా బాగా మాకు అర్థం అవుతుంది అనుకుంటే కనుక మీకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీకు గనక నిజంగా నచ్చితే మన ప్లే స్టోర్ ఉంది కదండి, సో ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్లా పాజిటివ్ రివ్యూస్ అనేది ఇవ్వండి. అది మనకి మన యాప్కి పాజిటివ్ రివ్యూస్ ఇస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అనుకుంటారు. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మీకు నిజంగా నా క్లాసెస్ నచ్చితేనే ప్లే స్టోర్కి వెళ్ళి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి పాజిటివ్ రివ్యూస్ అనేది ఇవ్వండి. సో ఇదన్నమాట. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఆల్మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. సో మీకు ఇది పెయిడ్ వీడియోనే, మీకు డెమో కింద ఒక వీడియో ఇవ్వాలని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి పెయిడ్ వీడియోనే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ 2 సబ్జెక్టులు కావాలనుకుంటే వెంటనే ఎన్రోల్ అవ్వండి. బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. సో మీరు లేట్ చేయకుండా ఈ రోజు జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా, లేదా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని చెప్పి మీరు ఎంటర్ చేసినా సరే కిరణ్ స్టడీస్ అని మీకు అక్కడ రావడం జరుగుద్దమ్మా. ప్లే స్టోర్కి వెళ్ళేసి సో అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిలబస్లో కోర్సు జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.